అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను సోమవారం జరిగిన ఆ పార్టీ జాతీయ సదస్సులో ఎన్నుకున్నారు. గత నెలలో జో బైడెన్ వైదొలిగిన తర్వాత ఆయన కమలా హ్యారిస్ ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా ట్రంప్ వెనుకబడ్డారు. ట్రంప్ నకు స్పేస్ ఎక్స్ సంస్థల చీఫ్ ఎలాన్ మస్క్ మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆయన్ను ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇది తన ప్రచారానికి సహకరిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. తెలంగాణలో 6 ఐఏఎస్ల బదిలీలతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండిఏ మూసీ అభివృద్ధి హెచ్జిసిఎల్ అదనపు బాధ్యతల నుంచి ఆమ్రపాలి కాటను రిలీవ్ చేసిన రేవంత్ సర్కార్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది. మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా దానా కిషోర్ కు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్సవ నియమితులయ్యారు. తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ప్రయాణాలు సాగించే వారికి ముఖ్య గమనిక. ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి హైదరాబాద్, కాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే ట్రైన్లు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు రద్దు చేశారు. వైరల్ ఫీవర్స్ తెలంగాణను వణికిచ్చేస్తున్నాయి. వర్షాల కారణంగా దోమలు పెరిగి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, గన్యా రోగులతో ప్రభుత్వ హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పథకం అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కొత్తగా బస్సులు కొనుగోలు చేయాలని, అలాగే కొత్తగా డ్రైవర్లను కొత్తగా నియమించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష చేయనున్నారు. ఇవాళ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటనకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. కూటమిలోని 3 పార్టీల నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. దాదాపు 23,000 మంది నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. పదవుల పంపకాలపైన పవన్, పురంధరేశ్వరితో చంద్రబాబు చర్చించారు. దశల వారీగా పోస్టులను ప్రకటించాలని నిర్ణయించారు. అయితే సోషల్ మీడియాలో తాజాగా ఓ జాబితా వైరల్ అవుతోంది. అందులో పలువురి పేర్లు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. బోగస్ సర్టిఫికేట్లతో పింఛన్లు తీసుకుంటున్న లబ్ధిదారులను గుర్తించి పెన్షన్లు కట్ చేసేందుకు సిద్ధమవుతోంది. నకిలీ సర్టిఫికేట్లతో పింఛన్లు తీసుకుంటున్న వారిని గుర్తించాలన్నారు. బోగస్ సర్టిఫికేట్లతో పింఛన్లు తీసుకుంటున్న వారికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. అర్హత ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని, నకిలీ సర్టిఫికేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి హస్తినకు చేరుకున్నారు. మంత్రి లోకేష్ సాయంత్రం పలువురు ఎన్డీఏ కీలక నేతలను కలవనున్నారు. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. కేంద్ర పెద్దలతో పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. లోకేష్ గురువారం ఢిల్లీ నుంచి తిరిగొస్తారు. ఏపీ మంత్రి నారా లోకేష్ పై ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఓ ప్రచారం జరుగుతోంది. మంత్రి లోకేష్ స్నాక్స్, టీ ఖర్చు ఏకంగా లక్షల్లో అంటూ కొందరు ట్వీట్లు చేశారు. ప్రపంచంలోని ఖరీదైన బిస్కెట్ తింటున్నారని, నెలకు ఏకంగా లక్షల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో వెంటనే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.